దాని మీద కాదు వరం గారు ఇప్పుడు విజయ్ గారు అండి ఖండన అన్నది వరం గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఎక్కడైనా సరే దానికి ఫుల్ స్టాప్ పెట్టినా విజయ్ గారు, లేదంటే ఆ రోజు దావోస్ సభలో ఖండించుంటే, లేదంటే తదనంతరం మీరు లోకేష్ గారిది ఒక చూడండి, పార్టీ అధ్యక్షుడు కూడా 3 టైమ్స్ కూడా మించి ఉండడానికి లేదన్న స్టేట్మెంట్ కూడా లోకేష్ గారే ఇచ్చారు ఓ ప్రశ్న మాట్లాడుతూ. సో ఇవన్నీ మీరు అంతర్గతంగా మీరు ఉదాహరణకి మీరు అధికార ప్రతినిధి హోదాలో మీరు చర్చించలేరు, లేకపోతే మాట్లాడలేకపోతుంది మీ పరిధి, నేను కాదంటలే. కానీ ఇది మార్కెట్లో అన్ని రకాలుగా క్యాబినెట్ హోదా మినిస్టర్ గారు క్యాబినెట్ మీద అంటే ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసం లేనట్టే మాట్లాడినట్టే కదా. ఈ డజంట్ వాంట్ వర్క్ అండర్ చంద్రబాబు నాయుడు గారు, వాంట్ వర్క్ అండర్ లోకేష్ గారు అన్న ప్రేరణ అక్కడ అర్థమైంది. రెండోది, ఇదే లోకేష్ గారు గౌరవ అధ్యక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు గారికి 3 టర్ములకు మించి లేదు ఈసారి డెసిషన్ మేకింగ్ అన్న కాన్సెప్ట్లో ఆయన మాట్లాడారు. అంటే డెఫినెట్గా చర్చనే అవసరం అవుతుంది విజయ్ గారు, మీరు కాదన్నా ఉన్నాన్న. ఇప్పుడు చెప్పండి మీరు కావాలంటే. రైట్ విజయ్, ఎవరు మాట్లాడినా మా ఎజెండా ఏంటనేది దాని మీద మేము వెళ్తాం. విజయ్ గారు ఎజెండా గురించి చెప్పట్లేదు. ఇవాళ మీరు మాట్లాడిన దగ్గర అధ్యక్షుడి స్థానంలో ఉన్న అట్లీస్ట్ పల్లా శ్రీనివాసరావు గారు అయినా ఖండించుంటే మీరు నేను చెప్పింది కరెక్ట్. అది కూడా జరగలేదు కదా విజయ్ గారు, అది జరిగిందే చెప్పండి. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఇది అభిప్రాయం వేదిక కాదు కదా సార్. ఆల్రెడీ విజయ్ గారు మీరు ఎన్ని కాదన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్థానంలో ఉన్నప్పుడు ఒక క్యాబినెట్ సహచరుడు వేరే క్యాబినెట్ హోదా కలిగిన లోకేష్ గారు ముఖ్యమంత్రి అని సంబోధించడం దావోస్లో ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. రెండోది, మీరు ఇందాక దావోస్ నుంచి పెట్టుబడుల రూపంలో అని చెప్పారు. ఇదైతే నాకు తెలిసి ఎక్కడ ఒక గజెట్ రూపంలో రాలేదు. ఇవాళ మాకు తెలంగాణలో అయితే 1,79,800 కోట్లు పెట్టుబడులు, 49,600 ఫ్లెక్సీలు. కాదు కాదు కంగారెందుకు ప్రసాద్ గారు, మీరు కంగారెందుకు, మీరు అప్పుడు కూడా ఇలాగే కంగారు పడి ఒక డిబేట్ లో మే 11వ తారీఖు రాసుకోండి జగన్మోహన్ మీరే మాట్లాడారు కానీ మీరు మీరే చెప్తున్నారు. ఇంక మేమే మాడాలా? మీ పార్టీలో ఎవరో చెత్తగా మాట్లాడాలి, మీరే మాట్లాడారు, నేనే మాట్లాడండి. ఆ రోజు కేఎస్ ప్రసాద్ మాట్లాడినటువంటి మాటలు మా దగ్గర ఉన్నాయన్నీ. మీరు ఏదో మాట్లాడేసి ఏదో మీరు మాట్లాడేస్తే ఏమో లేడు. మీరు ఏ విధంగా మాట్లాడారో వైసీపీ ముసుగులో ఆ రోజు ఏం మాట్లాడారో డైరెక్ట్ గా సాక్షి ఛానల్లో మీరు ఏం మాట్లాడారో ఇవన్నీ మాకు తెలుసు. ప్రసాద్ గారు ఆగండి, ఈ రోజు ఎలక్షన్ కోడ్ ఉంది, ఈ రోజు వస్తున్నాయా లేదా అనేది మాకు తెలుసు, మా కూటమికి తెలుసు, రాష్ట్ర ప్రజలు తెలుసు. మీకు చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు. మీరు చెప్పే మాటలు ఇక్కడ ఎవడో విన్నందుకు ఇక్కడ ఎవడో రెడీగా లేడు. కానీ తీసుకొచ్చిన ఇప్పుడు వరం గారు ఒకటే, ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడేస్తే కాదు. ఈ రోజు దావోస్ వెళ్ళడం మాట వాస్తవం కాదా? ఈ రోజు పెట్టుబడుల రూపంలో ఈ రోజు రాష్ట్రానికి వస్తుంది మాట వాస్తవం కాదా? ఏం మాట్లాడుతూ ఉన్నారండి? ఇప్పుడు గజెట్ రూపంలో రిలీజ్ అయిందా, ఇంకొక దాంట్లో రిలీజ్ అయిందా? రిలీజ్ అవుతాయి. దావోస్ నుంచి పెట్టుబడి విషయంలో లోకేష్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఒక డెలిబరేటివ్ స్టేట్మెంట్ లేదు. ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారు కూడా లేదు. ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరు? అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిగర్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిగర్ చెప్పడం ఏంటండి? మీ జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి మేము అలాంటి మాటలు చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి లాగా మేమే సొల్లు కబుర్లు ఏం చెప్పట్లా, కబుర్లు చెప్పారండి. అదేం చెప్పండి మరి, ఇక్కడ చూపించండి. తెలంగాణ ఫ్లెక్సీలో ఎక్కడ పడతాడా ఇన్ఫర్మేషన్ అది. అరుణ గారు ఏంటి ఏపీ డెవలప్మెంట్స్ మీద రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలు ఇవన్నీ చాలా కీలకంగా ఉన్నాయి, చాలా కీలకమైన అంశం కూడా మీకు ఇది. వాయిస్ ఆపండి, అది జగన్ గారు వాయిస్ ఆపండి. పీసీఆర్ అరుణ గారు. సార్ గత 9 నెలల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అండి. రేపు బడ్జెట్ సమావేశాలు అనేవి క్లియర్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు అలాగే ఇస్తానటువంటి వివిధ హామీలకు సంబంధించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా కొంతమేర సిద్ధంగా ఉందన్నమాట మాత్రం వాస్తవం. ఏ శాఖకి ఎంత మేర కేటాయిస్తారో, అందులో ప్రజలకు ఏ మేర లబ్ధి జరుగుతుంది, దాంట్లో ఏ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిద్ది అనేది మాత్రం క్లియర్ గా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇది 100% నిజం. దీనికి తగ్గట్టుగానే రేపు బడ్జెట్ సమావేశాలు మా ప్రభుత్వం సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు. అంటే ఇవ్వలేని చేయలేనటువంటి పెద్ద పెద్ద హామీలు కాకుండా ఈ బడ్జెట్ కి ప్రభుత్వం ఎంత మేర సపోర్టివ్ గా ప్రజలకు అనుకూలంగా ఇవ్వగలదన్న దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి ముందుకెళ్తున్నారు సార్. అందులో భాగంగానే రేపు ఉండేటువంటి బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఇంకోటి, ఇందాక కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ దావోస్ కు వెళ్ళినటువంటి ఇష్యూస్ ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదు లెక్కలని చెప్పేసి. సార్ నేను ఇదే ఫైర్ మిమ్మల్ని ఎనలిస్ట్ గా
వైసీపీని ఎందుకు 5 ఏళ్ల పాటు క్వశ్చన్ చేయలేదు? ఇప్పటికే 5 ఏళ్ళు దిగిపోయేటప్పుడు కూడా అవి రాలేదు సార్. 13 లక్షల కోట్ల రూపాయలు అన్నారు. దావోస్ వెళ్ళొచ్చారు, వైజాగ్ లో సమ్మిట్ పెట్టారు, దీనికి సంబంధించి ఏమి అతిగతి లేదు, దానికి సంబంధించి ఏమి అతిగతి లేదు. కానీ మీరు మాత్రం ఇవాళ 9